మహాశివరాత్రి వేడుకల కోసం కోటప్పకొండ ముస్తాబైంది. తిరునాళ్లను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రభల తయారీతో పరిసర గ్రామాల్లో సందడి నెలకొంది. ఏటా ఫస్ట్ ప్రైజ్ సంపాదించే పురుషోత్తమపట్నం ఈ ఏడాది కూడా పోటీకి సిద్దమైంది. కోటివేల్పులకొండ కోటప్పకొండ మహాశివరాత్రి వేడుకలకు సిద్దమైంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జాతరను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతర సంస్కృతిలో భాగంగా ఏటా పరిసర గ్రామాలు కొండకు తీసుకువచ్చే ప్రభలు ఈసారి వెలుగులేనేందుకు తయారయ్యాయి. కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్లలో ప్రభలే ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రభల వైభవాన్ని చూడాలే తప్ప వర్ణించలేం. విద్యుత్ ప్రభల దగదగ కాంతుల నడుమ రాత్రి సమయంలో కోటయ్య స్వామి కొలువైన కోటప్పకొండ మెరిసిపోతుంది. చిన్నవి పెద్దవి అన్నీ కలిపి లక్షల సంఖ్యలో ప్రభలు కనువిందు చేస్తాయి. చిన్న చిన్న వాటి నుంచి దాదాపు 70-80 అడుగుల ఎత్తైన ప్రభలు కొండకు తీసుకువస్తారు. ప్రభల సంప్రదాయం ఇక్కడ వందల ఏళ్లుగా కొనసాగుతోంది. పురుషోత్తమపట్నం, మద్దిరాల, ఎడవల్లి, కమ్మవారిపాలెం, అమీన్ సాహిబ్ పాలెం, కావురుపాలెంతో పాటు పలు గ్రామాల నుంచి ప్రభలు కొండకు వస్తాయి. అయితే ప్రభల ఎత్తు, డిజైన్ విషయంలో ఈ గ్రామాల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ఎంత పోటీ ఉన్నా ఏటా పురుషోత్తమపట్నం ప్రభల తయారీలో పైచేయి సాధిస్తుంది. 200 సంవత్సరాల నుంచి కోటప్పకొండకి మాకు ఒక అనుసంధానమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక అనుబంధం ఉంది. మా గ్రామం నుంచి 10 ప్రభలు కోటప్పకొండకి తరలి వెళ్తాయి. ఈ గ్రామంలోని కాపు సోదరులందరూ కలిసి ఎవరి ఇంటి పేరు గోత్రంలోటి వాళ్ళు 7 ప్రభల్ని నిర్మించడం జరుగుతుంది. ఒక్క ప్రభ ఖర్చు 10 లక్షలు పెడుతున్నాము. ప్రతి గ్రామంలో ఒక్క ప్రభ ఉంటే పురుషోత్తమపట్నంలో మాత్రం ఈ విషయంలో రికార్డు సాధిస్తుంది. ఏటా ఇక్కడి నుంచి 6 నుంచి 7 కరెంటు ప్రభలు, 5 చిన్న ప్రభలు కడుతూ ఉంటారు. విడతల వారి ప్రభ, బైరవారి ప్రభ, పల్లపు వారి ప్రభ, చిన్నతాటివారి ప్రభ, గ్రామ ప్రభ, కూనపరెడ్డి నాగులవారి ప్రభ, ఇలా మొత్తం 6 ప్రభలతో పురుషోత్తమపట్నం రికార్డు సాధిస్తోంది. మన పురుషోత్తమపట్నం గ్రామం నుంచి నిర్మిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రభ మీద కూడా ఈరోజు గ్రామ ప్రభ, పుల్లపు వారి ప్రభ, విడుదల వారి ప్రభ, భైరవారి ప్రభ, మండలేని వారి ప్రభ, చిన్నతోట వారి ప్రభ, మన బ్రహ్మంగారి ప్రభ, ఏకాంబరపు వారి ప్రభ, మన గొల్లవారి ప్రభ, మండల యాదవరాజుల వారి ప్రభ, ఇట్లా అనేక విధమైనటువంటి ప్రభలను అందరూ కూడా మూకుమ్మడిగా మన యొక్క గ్రామానికి పేరు తెచ్చే విధంగా ఆ త్రికోటేశ్వర స్వామి దగ్గర మొట్టమొదటిగా ఎవరన్నా సరే భక్తులు త్రికోటేశ్వర స్వామి దగ్గర ఈ ఎలక్ట్రిక్ ప్రభల గురించి తలుచుకుంటే అది పురుషోత్తమపట్నం గ్రామమే. త్రికోటేశ్వర స్వామి అంటే పురుషోత్తమపట్నం గ్రామం అంటే త్రికోటేశ్వర స్వామి అనే విధంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా పూర్తి సహకరిస్తూ ఆ స్వామి ఆశీస్సులను పొందడం జరుగుతుంది. ఒక్కో ప్రభ తయారీకి 6 నుంచి 10 లక్షల ఖర్చు అవుతుంది. కానీ ప్రభల తయారీ కోసం ఏమాత్రం వెనకడకుండా ఖర్చు పెడతారు. మొత్తంగా ఈ ఏడు కూడా ప్రభల సందడితో కోటప్పకొండ ప్రభవించనుంది.